నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. తెలంగాణలో ఈరోజు విడుదలైన ఫలితాల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది రేపే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే 30వ తేదీ ఎలక్షన్ జరిగిన తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి 5:30 కల్లా. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. బెట్టింగ్లు వేల కోట్లలో జరిగాయి. ఇటు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తే అటు కేటీఆర్ కూడా 70 సీట్లకు పైగా మేము గెలుచుకోబోతున్నామని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ చూసినప్పుడు అందుకు భిన్నంగా వచ్చాయి, కేటీఆర్ ప్రకటనకు భిన్నంగా. కానీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసినట్టు లేదా కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేసినట్టు కాంగ్రెస్కి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి మేము కర్ణాటకలో అలా ఇచ్చాం అలానే వచ్చింది, లేకపోతే తెలంగాణలో ఇలా ఇచ్చాం ఇలానే వచ్చింది, ఉత్తరప్రదేశ్లో ఇలా ఇచ్చాం ఇలానే వచ్చింది, పంజాబ్లో ఇలా ఇచ్చాం ఇలానే వచ్చింది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పుకుంటూ ఉంటాయి. కానీ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి ఫస్ట్ 5:30కి అని అంటే 5:30కి మాత్రమే రిలీజ్ అయినటువంటి ఫలితాలు ఇవి. ఇక నేషనల్ మీడియా ఇంకొన్ని మీడియాలవి కాస్త తర్వాత రిలీజ్ అయ్యాయి. చాణక్య స్ట్రాటజీస్, ఆరా, జన్ కీ బాత్, పీపుల్స్ పల్స్, రేస్, సిఎన్ఎన్, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, పోల్ స్ట్రాట్, ఈ మొత్తం దాదాపు 7 ఉన్నాయి. 7 ముందుగా రిలీజ్ అయినటువంటివి. వీటిలో ఏవేవి కరెక్ట్ అయినాయి కనీసం దగ్గరగా కొంచెం ప్లస్ ఆర్ మైనస్ అట్లా చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే క్వశ్చన్ ఇచ్చుకొని ఉన్నారు కాబట్టి ఒక 10 సీట్లు 11 సీట్లు ఎవరికి దగ్గరగా సరిపోలుతున్నాయనేది ఒకసారి చూద్దాం. చాణక్య స్ట్రాటజీస్ 22 నుంచి 31 సీట్లు బీఆర్ఎస్ అంది. అంటే బీఆర్ఎస్కి వచ్చింది 39 సీట్లు. సో దాదాపు 8 సీట్ల దూరంలో బీఆర్ఎస్కి చాణక్య స్ట్రాటజీస్ నిలిచింది. ఇక కాంగ్రెస్ విషయంలో 67 నుంచి 78. అంటే వాస్తవానికి 70+ అనేదే చాలా ఛానల్స్ ఇస్తూ వచ్చాయి. ప్రజల్లో కూడా అట్లానే చర్చ జరిగింది. కానీ 70+ అనేది మాత్రం చాణక్య స్ట్రాటజీస్ క్లియర్గా చెప్తూ వచ్చింది మొదటి నుంచి కూడా. కానీ చాణక్య స్ట్రాటజీస్ చెప్పినట్టు కాకుండా 64 సీట్ల దగ్గరే ఇక్కడ ఆగిపోయింది. ఇంకొక ఇండిపెండెంట్తో కలుపుకుంటే, ఎందుకంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వ్యక్తే సిపిఐ నుంచి గెలిచాడు కాబట్టి 65కు పరిమితమైంది. అంటే దగ్గర ఒక 2 సీట్ల తేడాలో ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది. ఇక బీజేపీదే ప్రధాన అంశం. ఇక్కడ 6 నుంచి 9 సీట్లు బీజేపీకి అంది. బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది, అది కూడా 10 లోపలేనన్నారు. 10 లోపల అన్ని సీట్లు వస్తాయా అని కూడా కొంతమంది నోరెళ్ళ పెట్టిన సందర్భం. కానీ వీళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా 6 నుంచి 9 సీట్లు వస్తాయనేది చాణక్య స్ట్రాటజీస్ ప్రముఖ సెఫాలజిస్ట్ ముఖేష్ గారితో ఆ రోజు మనం మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది, బీజేపీ ఉత్తర తెలంగాణలో చాప కింద నీరులాగా ఉంది, బీజేపీ గెలవబోతుంది డెఫినెట్గా అని చెప్పి ఆయన మనతో చెప్పినటువంటి నేపథ్యంలో 6 నుంచి 9 ఆయన ఇచ్చారు. కానీ 8 సీట్లు బీజేపీ ఈరోజు గెలిచింది. బీఆర్ఎస్ 39, కాంగ్రెస్ 64 ప్లస్ 1 65, బీజేపీ 8 సీట్లు. ఇక ఇతరుల విషయానికి వస్తే 6 నుంచి 7 సీట్లు. ఇతరులు అంటే ఎవరు? ఎంఐఎం, బీఎస్పీ, జనసేన, రకరకాల పార్టీలు, ఇంకా ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా చాలామంది కంటెస్ట్ చేశారు. సో ఇతరుల వైపు నుంచి 6 నుంచి 7 సీట్లు. అంటే ఇక్కడ ఎంఐఎం 7 సీట్లు గెలిచింది. ఈ ఇతరుల విషయంలో ప్లస్ బీజేపీ విషయంలో చాణక్య స్ట్రాటజీస్ దగ్గరగా సరిపోలింది. ఇక ఆరా విషయానికి వస్తే 41 నుంచి 49 బీఆర్ఎస్, 58 నుంచి 67 కాంగ్రెస్. ఇక్కడ బీఆర్ఎస్ విషయంలో 39, అంటే ఒక 2 సీట్ల దూరంలో బీఆర్ఎస్కి ఆరా ఆగిపోయింది. కాంగ్రెస్కి 58 నుంచి 64, అంటే ఒక 3 సీట్లకి మ్యాక్సిమం ఇచ్చినటువంటి 67 సీట్లలో 3 సీట్లు 2 సీట్లకు దూరంలో కాంగ్రెస్ ఆగిపోయింది ఆరా సర్వే ప్రకారం. ఇక 5 నుంచి 7 1 సీటు దూరంలో బీజేపీ ఆగిపోయింది. 9 అంటే 2 సీట్ల దూరంలో ఇతరులు అనమాట, 2 సీట్ల డిఫరెన్స్లో ఇక్కడ ఆరా ఆగిపోయింది. జన్ కీ బాత్ విషయానికి వస్తే 40 నుంచి 55, 48 నుంచి 64, 7 నుంచి 13 బీజేపీ, 4 నుంచి 7 ఇతరులు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు 40 నుంచి 55 అని అంటే ఇది కాస్త యాక్యురేట్ అని అంటే మినిమం ఇచ్చింది. అన్నీ యాక్యురేట్ అని చెప్పలేము. ఇది మ్యాక్సిమం 64 ఇచ్చింది జన్ కీ బాత్. 7 నుంచి 13 అంటే ఇది కూడా ఒకటి అటు ఇటుగా కనబడుతుంది. ఇక్కడ ఒకటి అటు ఇటుగా కనబడుతుంది బీఆర్ఎస్ విషయంలో. కాంగ్రెస్ విషయంలో ఒకటి అటు ఇటుగా కనబడుతుంది మినిమం నుంచి మ్యాక్సిమంలో. ఇక్కడ మినిమం నుంచి మ్యాక్సిమంలో ఒకటి అటు ఇటుగా కనపడుతుంది. ఇక్కడ మినిమం నుంచి మ్యాక్సిమంలో ఒకటి అటు ఇటుగా కనపడుతుంది. అంటే జన్ కీ బాత్ కొంత
5:30కే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కొంత దగ్గరగా కనపడుతుంది. పీపుల్స్ పల్స్ 35 నుంచి 46, ఇది 39 వచ్చింది. ఇక్కడ 62 నుంచి 72 కాంగ్రెస్, ఇక్కడ 10 సీట్లు క్వశ్చన్ పెట్టుకుంది పీపుల్స్ పల్స్, కానీ ఆ మధ్యలోనే వచ్చింది. 3 నుంచి 8 బీజేపీ అంది. 8 సీట్లు యాక్యురేట్గా పీపుల్స్ పల్స్కి ఇచ్చినట్టుగానే ఫలితాలు వచ్చాయి. 7 నుంచి 9 అంటే మినిమం 7 సీట్లు అంది. ఎంఐఎం 7 సీట్లు గెలిచింది. ఇక రేస్లో 45 నుంచి 51 దీనికి అందలేదు. 57 నుంచి 67 దీనికి కాస్త దొరికినట్టు కనబడుతుంది కాంగ్రెస్. 1 నుంచి 5 బీజేపీ అయితే రేస్కి అందలేదు. 6 నుంచి 7 ఇతరుల విషయంలో ఎంఐఎం దొరికినట్టు కనబడుతుంది. సిఎన్ఎన్ 48 బీఆర్ఎస్, దీనికి అస్సలు దొరకలేదు. 56 దీనికి అస్సలు దొరకలేదు. 10 సీట్లు 2 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎంఐఎం 7 సీట్లు కొట్టింది అదర్స్లో, ఇక్కడ కూడా దొరకలేదు. సిఎన్ఎన్ కూడా ఒకంత వెనుకబడింది ఈ విషయంలో. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 31 నుంచి 47, అంటే ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది కాబట్టి ఏదైనా రావచ్చు, దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు 63 నుంచి 79, ఇంత పెద్ద క్వశ్చన్ ఇవ్వడం వీళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు. సరే 2 నుంచి 4 ఇది కూడా వెనకబడింది. 5 నుంచి 7 ఇక్కడ కాస్త యాక్యురేట్ అయినట్టే కనబడుతుంది, అంటే 1 సీట్ దూరంలో మ్యాక్సిమంలో. సో ఇక పోల్ స్టార్ట్ విషయానికి వస్తే 48 నుంచి 58 ఇక్కడ బీఆర్ఎస్ దొరకలేదు. 49 నుంచి 59, అంటే 10% క్వశ్చన్ పెట్టుకున్నారు కాబట్టి మధ్యలో ఒక అంకె వచ్చింది. 5 నుంచి 10 ఇక్కడ కూడా మధ్యలో ఒక అంకె వచ్చింది. 6 నుంచి 8 ఇక్కడ కూడా మధ్యలో ఒక అంకె వచ్చింది. ఇక ఇంకొన్ని ఆ తర్వాత 5:30 తర్వాత వచ్చినటువంటి సర్వేస్ ఒకసారి చూద్దాం, ఎగ్జిట్ పోల్స్. అంటే ఇక్కడ మనకి జన్ కీ బాత్ ఒకటి కాస్త దగ్గరగా కనబడుతుంది. అండ్ చాణక్య స్ట్రాటజీస్ కూడా బీజేపీ ఎంఐఎం విషయంలో ఇది కాస్త దగ్గరగా కనపడుతుంది. ఇక 67 నుంచి 78, అంటే 11 సీట్లు క్వశ్చన్ పెట్టుకుంది కాబట్టి ఈ మధ్యలో ఒకటి కనబడుతుంది. ఇక ఆ తర్వాత చాలా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి, కానీ ఒక రోజు గడిచిన తర్వాత, అంటే రెండవ రోజు మధ్యాహ్నం తర్వాత మొదలైంది తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ నుంచి. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా నుంచి, ఇదేంటిది ఇండియా టుడే గ్రూప్, యాక్సిస్ మై ఇండియా నుంచి ఆ తర్వాత మొదలైంది ఎగ్జిట్ పోల్. ఇది కాస్త యాక్యురేట్గా ఉంటుంది. కేటీఆర్ కూడా దీని గురించి మాట్లాడారు. 2018 ఎలక్షన్స్లో కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఇచ్చింది, మిగతావన్నీ ట్రాష్ లేకపోతే రబ్బిష్ అని కొట్టిపారేశాడు ఆయన. సో అదే యాక్సిస్ మై ఇండియా నెక్స్ట్ డే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో లేకపోతే పోస్ట్ పోల్లో వచ్చినటువంటి ఫలితం బీఆర్ఎస్కి 34 నుంచి 44, అంటే వీటి మధ్యలో ఒక సంఖ్య వచ్చింది. 39 సీట్లతోటి బీఆర్ఎస్ వచ్చింది. సో కాంగ్రెస్కి 63 నుంచి 74, అంటే వీటి మధ్యలో ఒక సంఖ్య 64 వచ్చింది. 42% ఓట్లు అంది. సరే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ 4 నుంచి 8 సీట్లు బీజేపీ వచ్చింది. అదర్స్ 5 నుంచి 8, అంటే అదర్స్ అంటే సిపిఐ, ఎంఐఎం 7 + 1 8. ఇక్కడ కాస్త యాక్సిస్ మై ఇండియాకి యాక్యురేట్గా వచ్చినట్టే మనకి కనబడుతుంది. కానీ వీటన్నిటిలోకి ఎవరెవరు ఏ ప్లేసెస్లో గెలవబోతున్నారు కాన్స్టిట్యున్సీస్లో అనేది కూడా మనకి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఇచ్చింది. ఒకసారి అది చాలా లాంగ్ వీడియో అవుతుంది, కానీ ఒకసారి కనీసం ఒక జిల్లానన్నా ఎగ్జాంపుల్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వేని. సో దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. చాణక్య స్ట్రాటజీస్ ఏమి ఇచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి, చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్సే ఎందుకు తీసుకున్నానంటే, చాణక్య స్ట్రాటజీస్ మాత్రమే ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తున్నారు అనేటువంటి ఎగ్జిట్ పోల్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఎవరు ఇచ్చే సాహసం చేయలేకపోయారా, లేకపోతే వీళ్ళు ఒక అడుగు ముందుకేసి చెప్పగలిగారా అని అంటే కనుక వాట్ ఎవర్ ఏదైనా అయి ఉండొచ్చు కనుక. కానీ వీళ్ళు చేసింది ఒక రకంగా నేను చెప్పాను 1-2 జిల్లాలు తీసుకుందాం. ఉదాహరణకి చాలా టఫెస్ట్ జిల్లాలు యాక్చువల్గా అందరూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ అటు ఉంచితే రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా కొంత టీడీపీ ఓటింగ్ ఉంటుంది. ఇంకొకటి ఆంధ్ర నుంచి వచ్చి ఎప్పుడో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, కొంత టీడీపీ అభిమానులు, చంద్రబాబు సానుభూతిపరులు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు మారిన నేపథ్యంలో కొంత కాంగ్రెస్కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉంటుంది కూడా అని ప్రచారం జరిగినటువంటి రంగారెడ్డి జిల్లాలో చాణక్య స్ట్రాటజీస్ ఏమిచ్చింది, యాక్చువల్ రిజల్ట్స్ ఏంటి ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ చామకూర మల్లారెడ్డి చాణక్య స్ట్రాటజీస్ బీఆర్ఎస్ ఇచ్చింది, ఎస్ బీఆర్ఎస్ గెలిచింది. మల్కాజ్గిరి మరి రాజశేఖర్ రెడ్డి, ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మరి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడే ఇక్కడ మల్కాజ్గిరిలో కూడా గెలిచాడు, మైనపల్లి ఓడిపోయారు.
కుత్బుల్లాపూర్ కూడా కాంగ్రెస్ ఇచ్చింది. కానీ కుత్బుల్లాపూర్ ఇక్కడ కేపీ వివేకానంద గౌడ్ 70-80 వేల మెజారిటీ తోటి వివేకానంద గౌడ్ ఇక్కడ గెలిచాడు. అంటే ఈ రెండింటి విషయంలో కొంత లెక్క తప్పింది. ఇక కూకట్పల్లి విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్కే ఇచ్చింది చాణక్య స్ట్రాటజీస్. ఎస్, బీఆర్ఎస్ గెలిచింది అక్కడ. ఉప్పల్ విషయంలో బీఆర్ఎస్కి ఇచ్చింది చాణక్య స్ట్రాటజీస్. సో ఉప్పల్ ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ఏ గెలిచింది, బండారి లక్ష్మారెడ్డి. ఇక ఇబ్రహీంపట్నం విషయంలో కాంగ్రెస్కి ఇచ్చింది చాణక్య స్ట్రాటజీస్. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ గెలిచింది. ఇక ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డికి గెలిచారు. ఇక్కడ ఎల్బీ నగర్ టైట్ ఫైట్ అని ఉంది. సో టైట్ ఫైట్లో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుచుకున్నారు. మహేశ్వరం బీఆర్ఎస్కి ఇచ్చింది, మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి గెలిచారు. షేర్లింగంపల్లి టైట్ ఫైట్ ఇచ్చారు, షేర్లింగంపల్లిలో గాంధీ టైట్ ఫైట్లో గాంధీ గెలుచుకున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఇచ్చింది, చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాళ యాదయ్య గెలిచాడు. పరిగి కాంగ్రెస్ ఇచ్చారు, పరిగి కాంగ్రెస్ గెలుచుకుంది. వికారాబాద్ కాంగ్రెస్ ఇచ్చారు, వికారాబాద్ కాంగ్రెస్ గెలుచుకుంది. తాండూరు కాంగ్రెస్ ఇచ్చారు, తాండూరు కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఫ్యూజులు ఎగరగొట్టేసి ఆంధ్రప్రదేశ్లో కూడా రంగారెడ్డి జిల్లా మీద ఎవరు గెలుస్తున్నారా అని తదేకంగా రంగారెడ్డి జిల్లా వైపు చూసినటువంటి ప్రజలకి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ యాక్యురేట్గా ఇవి రెండు తప్ప, మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ తప్ప మిగతా మొత్తం స్థానాల్లో ఏదైతే చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చిందో అదే నిజమయ్యింది. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరి ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చు అని అంటే కనుక వీళ్ళు గెలుపు ఓటములు ఏ స్థానాల్లో ఎవరు అనేది కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ నమ్మడానికి అవకాశం ఉండేలాగా అయిపోయింది. సో ఇది రంగారెడ్డి పరిస్థితి. సో దాదాపుగా చాణక్య స్ట్రాటజీస్ ఈ ఒక్క రంగారెడ్డి జిల్లాల్లోనే ఇంత యాక్యురేట్గా, అంటే ఒక్క 2 స్థానాలు మినహా మిగతా స్థానాలన్నింటిలోనూ యాక్యురేట్ ఫలితాలు ఇవ్వగలిగింది అని అంటే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా చాణక్య స్ట్రాటజీస్తో ఈసారి సరిపోల్చబడ్డాయి. ఒక రకంగా అంకెల విషయంలో ఒక 10 సీట్లు క్వశ్చన్ పెట్టుకున్నప్పటికీ ఎవరు ఏ జిల్లాలో ఎవరు గెలవబోతున్నారు, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారు అనే విషయంలో మాత్రం చాణక్య స్ట్రాటజీస్ ఈసారి తన క్రెడిట్ని కైవసం చేసుకుంది, తన క్రెడిట్ని నిలబెట్టుకోగలిగింది అనడంలో తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో సందేహం లేదు. రైట్, ఇది మొత్తంగా ఎగ్జిట్ పోల్స్లో ఈసారి ఎవరు ఎంత దగ్గరగా ఫలితాలకి రాగలిగారు అని అంటే కనుక చాణక్య స్ట్రాటజీస్ ఒకటి కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎవరు గెలుస్తున్నారో అని చెప్పి ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా రాగలిగింది. థ్యాంక్ యూ.